25 సంవత్సరాల సంబరాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. క్షమించండి అన్న, ఆలస్యమైంది. జిహెచ్ఎంసీలో ఏదో మీటింగ్ పిలిస్తే అక్కడ మీటింగ్ పోయినా అక్కడ లేట్ అయింది, ఇక్కడికి వచ్చినాను. మిమ్మల్ని వచ్చి కనీసం కలిసిన పోతా మీటింగ్ అయిపోయినా సరే ఒట్టికి నమస్కారాలు పెట్టిపోతాను వచ్చిన. అదృష్టం ఇంకొక 2 నిమిషాలు మీటింగ్ మిగిలినట్టుంది, డాష్ మీదకి రాగలిగిన. తెలంగాణ ఉద్యమ కాలంలో బహుశా ప్రపంచంలో ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యమై జర్నలిస్టులు లక్ష్యాన్ని చేరుకున్నటువంటి ఒక ఉదంతాలు చాలా తక్కువ ఉంటుండొచ్చేమో, బహుశా లేవు. కానీ తెలంగాణలో మాత్రమే ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ కళాలను కత్తులుగా మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాల పైన అలుపెరగని పోరాటం చేసి ఎక్కడన్నా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత అలసో సొలసో ఏ కారణం చేతైనా ఒక్కడుగు వెనకేసి ఆగిపోయి ఉంటే ఆ పెన్నును ముళ్ళుగర్ర చేసి పొడిచి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్ సోదరుల యొక్క పాత్ర అమోఘం, అనిర్వచనీయం. ఔరేక్ దక్క తెలంగాణ పక్కా అనే నినాదం ఇక్కడి నుండి పుట్టినటువంటిదే. ఇట్లా ఒక అద్భుతమైన పదునైనటువంటి ఒక నినాదాలతో కళాన్ని కత్తిగా మార్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించుకున్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలకు, వేదిక కింద ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రులకు అందరికి కూడా శిరస్సు వంచి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్ సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంగా నేను ఒకటే ఒక అపీల్ మీ అందరికీ కూడా చేసేది ఏంటంటే, మీరు మేధావులు, సమాజానికి అత్యంత దగ్గరగా పనిచేస్తూ సమాజంలో ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజల కష్ట నష్టాలు బాధలు మీకు తెలిసినంతగా ఏ పాలక వర్గానికి కూడా తెలియవు, ఏ బ్యూరోక్రాట్కి కూడా తెలియవు, మీకే ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఎట్లయితే ఒక ఎజెండా డిఫైన్ చేసి మీరు రథసారథులుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి చోదక శక్తిగా నిలబడేట్లయితే పనిచేసిండ్రో, ఇవాళ కూడా ఒక కొత్త ఎజెండాను తెలంగాణకు డిఫైన్ చేయవలసిన అవసరం ఉంది. వీ హ్యావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు అచీవ్, వీ హ్యావ్ అచీవ్డ్. ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఏం సాధించుకోవాలనో అది సాధించుకున్నాం, ఇంకేమైనా మిగిలి ఉంటే అవి కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణను ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంకా ఒక అద్భుతమైనటువంటి ఒక రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాల వారికి సమున్నతమైనటువంటి ఒక సామాజిక న్యాయం కలగాలంటే, అన్ని వర్గాల వారు కూడా ఒక భాగస్వామ్యంతో ఈరోజు తెలంగాణలో పరిణతి చెందాల్సిన పరిస్థితి ఉందంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఒక ఎజెండాను సెట్ చేసేటువంటి ఒక బాధ్యత ఈ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలకు కానీ మీకు కానుందని చెప్పి నేను కోరుతున్నా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్లకు పరిణతి ఉండొచ్చు, లేకపోతే రాజకీయ కంపల్షన్స్ కూడా ఉండొచ్చు, కానీ మీకు ఏ కంపల్షన్స్ లేవు, సమాజమే మీ కంపల్షన్. నేను చాలాసార్లు చెప్తుంటాను, బార్డర్ మీద ఒక సైనికుడు తుపాకీ బట్టి కొట్లాడి దేశ రక్షణ కోసం కొట్లాడితే ఒక జర్నలిస్టు కళాన్ని కత్తిగా మార్చి కళాన్ని తుపాకీగా మార్చి సమాజం కోసం కొట్లాడే ఒక సోషల్ వారియర్ అని చెప్పని. కాబట్టి నా అపీల్ ఏంటంటే, అవుట్కమ్ ఆఫ్ దిస్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఇట్ మే నాట్ బి టుడే, బట్ ఇట్ కెన్ బి ఇన్ 1 month, 2 months ఆర్ 6 months, బట్ 1 year కావచ్చు. బట్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఎజెండాను డిఫైన్ చేయండి. తెలంగాణ ఏ దిశలో పోతే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతాం, తెలంగాణ సంస్కృతిని కాపాడుకోగలుగుతాం, తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు సబ్బండ వర్గాలకు సమున్నతమైన న్యాయం ఎట్లా చేయగలుగుతామో అనేటువంటి ఒక దిశలో కనుక ఆలోచించి ఒక పొలిటికల్ ఎజెండాను, ఒక డెవలప్మెంట్ ఎజెండాను, ఒక సోషియో ఎకనామిక్ కల్చరల్ ఎజెండాను డిఫైన్ చేయవలసిందిగా పెద్దలు, వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు, చాలా మేధావులు, అనిర్వచనమైన జ్ఞాన సంపత్తి కలిగిన ఒక మేధావులంతా ఉన్నారు. కాబట్టి మా అన్న అల్లమన్న పెద్దన్న మాకు దార్శనికుడు, నాకు బాగా గుర్తు. అల్లమన్న గురించి చెప్పాలా, నేను ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అత్యంత సన్నిహితుడు, అన్నయ్య లెక్క ఉన్నటువంటి ఒక వ్యక్తి, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుండు.
నేను అన్న ఇది తప్పు, ఈ నిర్ణయం తీసుకోవద్దు, నువ్వు తెలంగాణ కట్టుబడి ఉండాలా, సామాజిక తెలంగాణ అన్నావు, నువ్వు కట్టుబడి ఉండాలా, సామాజిక న్యాయం అన్నావు, కట్టుబడి ఉండాలా అని చెప్పానంటే లేదు లేదు అని నేను అన్నా అట్లెట్లా చేస్తాను, లేదు ఎందుకురా భయ్ ఇట్లా ఆవేశపడుతున్నావు, నాకు అర్థం కాదు, నేను చెప్తేనే కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు, నేను ఇచ్చిన అవకాశమే కదా, నువ్వు ఎందుకు పోతున్నావు అంటే ఆ రోజు లేదు లేదని చెప్పని కొట్లాడినను బయటకు వచ్చినాను. మొట్టమొదటి వ్యక్తి మీకు మర్చిపోయినరేమో అన్న, నాకు గుర్తుంది, అన్న ఆర్టికల్ రాసి శ్రవణ్ కళ్ళల్లో నీళ్లు అని చెప్పని ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఒక ఆర్టికల్ రాసిండు. నేను సదా రుణపడి ఉంటా. దాని తర్వాత వెళ్ళి అన్నను కలిసిన, అన్న నేను ఉద్యమంలో పనిచేయాలనుకున్నా, నేను అక్కడ ఉంటే నాకు ఎమ్మెల్సీ ఇస్తా అంటున్నారు, పెద్ద పెద్ద పదవులు ఇస్తా అంటున్నారు, మెర్జర్ అయిద్దట అంటే లేదు లేదు నేను ఉద్యమంలో ఉంటా అని చెప్పని అనుకుంటున్నా, నన్ను మార్గదర్శనం చేయండి అంటే అన్న దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని మాట్లాడి ఆ రకంగా నేను అల్లమన్నతో కావచ్చు, మా మా యాదన్న కావచ్చు, అందరితో నేను పెద్ద ఎత్తున స్ఫూర్తి పొందినాను ఉద్యమంలో పనిచేయడం కోసం. కాబట్టి మీతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం. అదేవిధంగా ఈ కొత్త ఎజెండా డిఫైన్ మాత్రం దయచేసి చేయండి. చిన్న చిన్న కమిటీలు వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇంకేదైనా ఇంటలెక్చువల్ ఫోరమ్స్గా మార్చినా పర్వాలేదు, కానీ డిఫైన్ ఎజెండా జర్నలిస్ట్ ఫోరం పేరు మీద ఎట్టి పరిస్థితిలో ఒక ఎజెండాను డిఫైన్ చేస్తే అది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక మార్గదర్శిగా ఉంటుందని చెప్పని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.